ఎల్ఐకే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈరోజు ఈ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఇదేం లేదు, ఈ మూవీలో మనకు మెయిన్గా వచ్చేసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎల్ఐకేని వాడచ్చా వాడకూడదా అంటే ఎల్ఐకే అనేది ఒక యాప్. ఆ యాప్లో ఏంటంటే మనం ఫ్యూచర్లో జరిగే 2040లో ఒక పర్సన్ ఒక యాప్ని క్రియేట్ చేసి అది ప్రజలకు ఇస్తాడు. దాన్ని నమ్ముకునే వాళ్ళు బతుకుతారు. ఎట్లా అంటే తిందామన్నా పందామన్నా సోషల్ మీడియా నీకు ఎలాంటి పోస్టులు రావాలి, నువ్వు ఇలా ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి ఆ ఎల్ఐకే అనే యాప్ ద్వారా మనుషుల బ్రెయిన్ని ట్రైన్ చేస్తారు. కానీ అది నిజం కాదు. అదంతా వాళ్ళ బిజినెస్ కోసం. సో అని కాదు, అది మన డైలీ లైఫ్లో జరిగే చాలా సిచ్యువేషన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఎందుకంటే ఆ యాప్ క్రియేట్ చేసి వాళ్ళ బెనిఫిట్ కోసం వేరే కంపెనీస్ని ట్యాగ్ చేసుకొని ఇవే మీరు తినాలి, ఇవే మీరు చూడాలి అన్నట్టు మనల్ని ఇండైరెక్ట్గా ఆ యాప్లో వాడు ఏం చేస్తాడంటే వాడు ట్రైన్ చేస్తాడు. దానికన్నా బెటరీ ఉంటాయి, కాకపోతే అవి కాదు. ఓన్లీ మీరు స్పాన్సర్స్ ఉంటారు కదా, ఆ స్పాన్సర్స్ని వీళ్ళు కొన్ని ఉంటాయి. సో వాడేం చెప్తాడు, మీకు ఇదే బెస్ట్ అని చెప్పి చూపించినట్టు సేమ్ అలాగే మన డైలీ లైఫ్లో కూడా మనకు అలానే ట్రైన్ చేస్తున్నారు. మనకి ఏది మంచి ఏది చేయడం తెలియకుండా మీకు ఇదైతేనే బాగుంటుందని ఆల్రెడీ ప్రీ లేబుల్గా మనకు క్రియేట్ చేస్తున్నారు. సో మనం బీ కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి దాంట్లో. ఎలా అంటే మనం ఏది కరెక్ట్ కాదు అని జడ్జి చేసే పొజిషన్లో మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలానే ఉంటుంది అనుకో, ఫ్యూచర్లో వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే ఒక పాయింట్కి మనం తీసుకెళ్తారు. ఈ మూవీలో మనకు చిన్న చూపిస్తారు ఏంటంటే ఎస్జే సూర్య ఉంటారు కదా, తను ఒక యాప్ని క్రియేట్ చేస్తాడు. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అదేంటి ఈ యాప్ వల్ల ప్రజలకు హాని ఉంది సో అని చెప్పి కోర్టుకు రమ్మని చెప్తారు. అయితే ఎస్జే సూర్య కోర్టుకు వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే కోర్టులో లాయర్ అడుగుతాడు, జడ్జి అడుగుతాడు ఏంటంటే ఈ యాప్ మనం బాత్రూమ్లో స్నానం చేస్తుంటే రికార్డ్ చేస్తుందా లేదా అని చెప్పి అడుగుతాడు. ఆడేమంటే డైరెక్ట్ చేస్తుంది, కాకపోతే మీరు అక్కడ ఏం చేస్తున్నారన్నది కూడా రికార్డ్ అవుతుంది. ప్రైవసీకి భంగం కదంటే లేదు, కానీ మనం ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా మనం ఉంటాం, ఎవరిని మోసం చేయకుండా అని చెప్తాడు. అయితే జడ్జి ఏమంటాడంటే ఓకే ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే యాప్ ఉంచుదాం, లేకపోతే యాప్ బ్యాన్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే ప్రజలందరూ ఏంటి మాకు ఇదే కరెక్ట్ అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్లో ఒకటి రన్ అవుతుంది ఏంటి, ఈ ఎల్ఐకే వల్లనే మేము కరెక్ట్గా ఉంటున్నాం, ఎల్ఐకే వల్లనే మేము కరెక్ట్గా చేస్తున్నాం. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఫుడ్, ఎక్సర్సైజ్, ఫాలోవర్స్ ప్రతి ఒక్కటి మనకి ట్రాక్ చేస్తారు డేటా. సో దానివల్ల మనం ఏంటంటే మనకు తెలియకుండానే ఇదే కరెక్ట్ అని మనం ఫిక్స్ అవుతాం. వాళ్ళు అలా చెప్పుతుంటే ఇక ప్రజలు ఎస్జే సూర్య వైపు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కోర్టు వాళ్ళు కూడా ఓకే నీకు 1 year టైం ఇస్తున్నాం, ఈ టైం లోపు నువ్వు ఏం చేయాలంటే 20-30 million ఫాలోవర్స్ ఉంటారు, దాన్ని 40 million చేసుకోవాలని చెప్తారు. వాడు ఏం చేస్తాడు, కొత్తగా దాంట్లో క్రియేట్ చేస్తాడు ఏంటంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి లవ్ చేస్తే ఒక రింగ్ ఉంటుంది ఆ మూవీలో, ఇట్లా ఇద్దరు రిలేషన్షిప్ అని చెప్పి ఇట్లా హ్యాండ్స్ షేక్ చేసుకున్నారు అనుకో, ఒక పర్సెంటేజ్ చూపిస్తారు. ఒకవేళ బిలో 40 ఉందనుకో వాళ్ళ లవ్ కరెక్ట్ కాదు. ఒకవేళ బిలో 40 అబౌవ్ 40 or 78 చేస్తే వాళ్ళ రియల్ లవ్ అని చెప్పి చెప్తారు. ఒక సిచ్యువేషన్లో ఏమవుతుందంటే హీరోయిన్ తన హ్యాండ్స్ని షేక్ చేసినప్పుడు వాళ్ళకి జస్ట్ 3% వస్తుంది. వాళ్ళు ఏమైతుంది, షాక్ అవుతారు, మేము ఎంత లవ్ చేసుకుంటున్నాం, మన హ్యూమన్ యొక్క ఫీలింగ్స్ దానికి ఎట్లా వెళ్తాయి యాప్కి అని చెప్పి హీరోయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే లేదు ఇదే కరెక్ట్, ఇది నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నా, నాకు ఇదే కరెక్ట్, తనేంది మొత్తం ఇదే కరెక్ట్ అని తను ఫీల్ అవుతుంది. వీడియో ఫీల్ అవుతానంటే ఇది కరెక్ట్ కాదు అని హీరో ఫీల్ అవుతాడు. మనకి హ్యూమన్స్ యొక్క ఫీలింగ్స్, థాట్, థింకింగ్ ఇవన్నీ దానికి ఎలా తెలుస్తాయి, దానికి ఒక కోడ్ రాస్తారు, ఇఫ్ ఎల్స్ ఇది కాకపోతే ఇది అట్లా దాని ప్రోగ్రామింగ్ అనేది అలా ఉంటుంది. కానీ హ్యూమన్ బాడీ మనం ఆలోచిస్తాం, డిఫరెంట్గా ఆలోచిస్తాం అని హీరో ఏం చేస్తాడంటే హ్యూమన్ మన మైండ్ సెట్, మనం ఒకవేళ హీరోయిన్ ఫోన్ పక్కకు పెట్టి నాతో ఉంటే తను మారుతుందని చెప్పి నమ్మి హీరోయిన్ని తన దగ్గరికి ఎలా తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నా ఫోన్ వీలైనంత వరకు తక్కువ వాడండి. అది మన ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ మనకు కానీ మన పేరెంట్స్ కానీ నేను చూస్తున్నా చాలా మంది ఖాళీ టైంలో ఫోనే వాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడదామని కూడా కోపం వస్తుంది. సో ఎవరైనా ఏం చేయండి, ఫోన్ చాలా తక్కువ వాడండి. మీరు క్రియేట్ చేస్తున్నారు అనుకో, లేకపోతే ChatGPT అడుగుతున్నారు అనుకో, అలాంటి టైంలో వాడుకోవచ్చు. కాకపోతే ఏమంటారు దీన్ని, వేరే సోషల్ మీడియా అని పేరు చెప్పలేకపోతున్నా, అలాంటి సైట్స్లో ఓపెన్ చేసి మనం 24 hours అదే స్క్రోల్ చేసుకుంటుంటే ఏమైందంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది ఫోన్ చూడకపోయినా అనుకో కోపం అంతా ఉంటుంది. నీ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ కదా, చూస్తాను బ్రెయిన్ ఇంకా చూడాలనిపిస్తుంది. నేను చెప్తుంది ఏంటంటే మెయిన్గా మనం మొబైల్స్ చూడకూడదు. చూసినా కూడా ఇన్ఫర్మేటివ్ జాబ్ గురించి అనుకో, ఆ యాప్లోకి వెళ్ళి జాబ్ గురించి సెర్చ్ చేసి ప్రొడక్టివ్గా వాడుకుందాం. ఏదైనా ఫోన్స్ వాడడం అనేది అస్సలు మంచిది కాదు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయండి, సారీ కొంచెం ఏదో స్కూల్ వచ్చింది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునే మీకు ఏంటంటే మీరు వీలైనంత వరకు ఫోన్ని అవాయిడ్ చేయండి. ఫోన్ అవాయిడ్ చేసి ఏదైతే ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ అనుకుంటున్నారో దాన్నే వాడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకొన్ని చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.